హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజీ వంటశాల. ఈరోజైతే సండే స్పెషల్గా నేను గోంగూర చికెన్ చేశాను. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం టమాటా, కొంచెం లవంగాలు, ఇలాచి, మిర్చి వేసి దాన్ని గ్రైండ్ చేసుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్లో సాల్ట్ వేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకొని, తర్వాత దానిలో తగినంత రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అల్లం, అలాగే సాల్టు, కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని అంతా కలిపి మనము పక్కన పెట్టేసుకొని ఉంచుకొని, తర్వాత మనం దాంట్లోకి కొంచెం గరం మసాలా కూడా కలుపుకొని కొన్ని ఉల్లిగడ్డలు యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి దానికి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మనం కరివేపాకు, తర్వాత దాంట్లోనే కొన్ని మిర్చి, తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని దాన్ని కొంచెం మగ్గేదాకా, దూరగా మగ్గేదాకా వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ కొంచెం ఇలా అవ్వగానే చాలా బాగుంటుంది. దాంట్లోనే మనం ఇంతకుముందు మసాలా దినుసులు గ్రైండ్ చేసుకున్న ముద్దను వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకొని అలా కొంచెం సేపు అయిన తర్వాత దాంట్లో మనము ఇంతకుముందు రెడీ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మసాలాలన్నీ మంచిగా పట్టేస్తాయి. తర్వాత మనం ఇంతకుముందు గోంగూరను కడిగి మనం చిన్నగా తరుగుకున్న గోంగూరను కూడా అందులో వేసి మళ్ళీ అంతా కలుపుతూ 10 సెకండ్స్ అంతా కలుపుకోవాలి. అలా ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనము సిమ్లో పెట్టి మంటను మూత పెట్టి ఉంచి, తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసిపోయింది. ఇప్పుడు మనము ఇలా కలిసేలాగా చూసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అంతా కలిపేసుకొని, కొంచెమే వాటర్, బాగా వేసుకోవద్దు, గోంగూర ఉంది కాబట్టి. దాన్ని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి అది ఇలా దగ్గరికి వచ్చేలా ఉంచుకొని ఆయిల్ పైన తేలేలాగా చూసుకొని దాంట్లో మసాలా చల్లేసి గరం మసాలా వేసేసుకొని అందులోనే కొత్తిమీర కూడా పైన వేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయిపోయింది, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనము పూరీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.